1891 ఫిబ్రవరిలో ఆయన ఆళ్వారు చేరుకున్నారు. ఈ ఆళ్వారులో కొంతకాలం ఆయన ఉన్నారు. ఈ ఆళ్వారులో ఉన్నప్పుడు కొన్ని విశేషాలు జరిగాయి. ఈ ఆళ్వారులోని ఆళ్వారు సంస్థానపు దివాన్, అప్పుడు రాజులు అంటే సంస్థానాధీశులు అండి, ఎందుకంటే అంతా పాశ్చాత్య పాలనలోనూ ఉంది. వాళ్ళు కొందరిని సామంతులుగా మిగిల్చారు, కొందరిని పేరుకు పెట్టి వీళ్ళు పెత్తనం చెలాయించేవారు, అనేక రకాలుగా ఉంది. మొత్తానికి సంస్థానాధీశులు పేరుకు రాజులు, కానీ వాళ్ళు పాశ్చాత్య పాలనలోనే వాళ్ళ అధీనంలో ఉన్నటువంటి వారే. ఏమైనప్పటికీ వాళ్ళకి కొంత సంపద అధికారాలు ఉండేవి. ఆళ్వారు సంస్థాన దివాన్ ఆయన వీని గురించి తెలుసుకుని తన సంస్థానాధీశుడైన మంగళ్ సింగ్ అనే ఆయన దగ్గర తీసుకొచ్చిచ్చాడు. ఆ మంగళ్ సింగ్కి పాశ్చాత్య సంస్కృతి అంటే మోహం ఉంది, అలాగని తనదైనన్ని విడిచిపెట్టలేదు. పాశ్చాత్య సంస్కృతి మోహం వల్ల ఇంగ్లీష్ అంటే చాలా ఇష్టం. అందులో స్వామీజీ ఇంగ్లీష్ చాలా గొప్పగా ఉండేది. ఈయన ఇంగ్లీష్లో చెప్తారని చాలా ప్రేమ కలిగి ఆయన వెళ్ళి కలుసుకుని పిలిపించాడు. కొంతకాలం ఆయన ఆతిథ్యంలో ఉన్నారు. ఈయన ఒక రోజున ఏం జరిగిందంటే, మాట్లాడుతూ తనకున్నటువంటి పాశ్చాత్య వ్యామోహం వల్ల సనాతన ధర్మంపై ఏర్పడిన కొన్ని అపోహలు లేక దురభిప్రాయాలు చెప్పాడు. అందులో ఏంటంటే, నాకు విగ్రహారాధన పట్ల నమ్మకం లేదండి, విగ్రహారాధన లేకపోతే ఆ నమ్మకం లేకపోతే గతి ఉండదని చెప్తారు కదా అని అంటే చిన్న నవ్వు నవ్వెట్ట స్వామీజీ. నేను పరిహాసంగా ఉందా అన్నాడు. సరే, ఎవరి నమ్మకం వాళ్ళది, వారి నమ్మకానికి అనుగుణంగా జీవించడం మంచిదే అన్నట్టు. ఇలా సమాధానం చెప్తానని అనుకోలేదు ఆయన. తర్వాత ఆ పైన అలా తలెత్తి చూశారు కూర్చున్నటువంటి స్వామీజీ. చూసి అదిగో ఆ చిత్తరు ఉన్నదే అదేమిటి అని అడిగారు. పక్కన దివాన్ అన్నాడు. అది మా రాజుగారి చిత్రమేనండి అన్నారు. ఒకసారి దింపించండి దాన్ని అన్నారు. పని వాళ్ళ చేత చిత్రాన్ని దింపించారు. ఈయన చేత్తో పట్టుకుని దివాన్ ఇలా రా, ఈ బొమ్మ మీద ఉమ్ము అన్నట్టు, ఉమ్ము వేయి అన్నాడు. అరేరే అపచారం, ఎలా ఉమ్ముతానండి అన్నాడు. ఇది బొమ్మ కదా, అది కూడా ఒక కాగితం మీదో లేదా వస్త్రం మీదో గీసింది కదా, మీ రాజుగారు మొహం కాదు కదా, దీనిలో రక్తం కండరాలు చర్మం ఏమీ లేవుగా, ఉమ్మడానికి ఏమి లేవు, ఉమ్ము అన్నట్టు. అరేరే ఈ నుమ్మితే ఆయన అవమానించినట్టే. అరే ఈయన బొమ్మ నుమ్మితే ఆయన అవమానించినట్టు ఎందుకయ్యా? ఇప్పుడు అర్థమైందా? ఈ బొమ్మ ఆయన కాకపోయినప్పటికీ ఈ బొమ్మ యందు ఆయన భావం ఉండడం వల్ల ఈ బొమ్మకు నేను అపచారం చేయలేకపోతున్నాను. దీనికి అపచారం చేస్తే ఆయనకు అపచారం చేసినట్లు ఎలా భావించావో, దీనికి ఉపచారం చేస్తే ఆయనకు ఉపచారం చేసినట్లు భావించాలి కదా. అందుకే ఆ భగవంతుడిని కూడా హిందువు ఒక రాయిలోనో రప్పలోనో దేంట్లోనైనా ఆకృతి కల్పన చేసుకుని ఆరాధిస్తున్నాడు. ఇది ఆ భగవంతుడి మూర్తికి స్ఫురణ చేస్తోంది. ఇది తెలుసుకో. ఏ హిందువు కూడా విగ్రహాలకి దండం పెట్టేటప్పుడు ఓ రాయి నిన్ను ఆరాధిస్తున్నాను, ఓ మట్టి నన్ను అనుగ్రహించు అని ప్రార్థించడు. ఏ భగవంతుడా నన్ను అనుగ్రహించని ప్రార్థిస్తాడు. ఇది తెలుసుకో అని చెప్పారండి. అద్భుతంగా సమాధానం చెప్పారు. ఇలాగ సమాధానం చెప్పడం ఇంతవరకు ఎవరు చూపించలేదు. వెంటనే క్షమించమని వేడుకున్నారైనా. దీన్ని బట్టి విగ్రహారాధన దాంట్లో కూడా ఔచిత్యం ఉంది. తర్వాత కాలంలో కూడా మనం వెనకాల జరిగినవి ముందు జరిగినవి కూడా ఆయా సందర్భాల్లో చెప్పుకోవచ్చు అని విదేశాల్లోకి వెళ్ళినప్పుడు కూడా ఒక ఆయన అన్నారు, ఏమంటే మీరు అద్భుతమైనటువంటి అహం బ్రహ్మాస్మి ఉదాత్తమైనటువంటి వేదాంతం చెప్తున్నారు, మరొక వైపు అతి నికృష్ట స్థాయిలో ఉన్న విగ్రహారాధన ఎలా సమర్థిస్తారు అని అడిగారు. దాన్ని ఎవరు నికృష్టం అన్నారు? నీకు ఒక సంప్రదాయం గొప్ప గాని దాని తప్పు గాని నిర్ణయించాలి అంటే ఆ సంప్రదాయాన్ని పాటించిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు పరిశీలించు. మీరు తక్కువ అనుకుంటున్న విగ్రహారాధన సంప్రదాయంలో నా దేశంలో యోగులు పుట్టారు, మహాత్ములు పుట్టారు. ఆ యోగులు మహాత్ములు సిద్ధపురుషులు విగ్రహారాధన అయినటువంటి సంప్రదాయంలో ఉదాత్తమైనటువంటి తత్వభూమికలను అందుకున్నారు. అందుకు మా విగ్రహారాధన సంప్రదాయం గొప్పదని చెప్పాడు. ఇలాగా సుమారు 200 సంవత్సరాల క్రితమే ఆ మహానుభావుడు చెప్తే ఇప్పటికీ చాలా మంది హిందువుల్లో కూడా ఇవే ప్రశ్నలు వేస్తున్నారు. అదే బాధాకరమైన అంశం. అంటే చదవట్లేదు, తెలుసుకోవట్లేదు, ప్రశ్నలు మాత్రం వేసేస్తారు. అనేక మంది లౌకిక విషయాల సరస్సును బతుకంతా గడిపేసి ఆఫ్టర్ రిటైర్మెంట్ స్కీమ్ కింద ఇవన్నీ వింటూ కూర్చుంటున్నారు కనుక వీళ్ళు బాగుపడట్లేదు, పిల్లల్ని బాగుపడనివ్వడలేదు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ఎలాంటి సమాధానాలు చెప్పాడండి మహానుభావుడు. మొత్తానికి ఆళ్వార్లో ఉన్నప్పుడే కొంతమంది ఈయన వద్దకు వచ్చి కొన్ని రకాల దీక్షలు ఉపదేశాలు పొందారు.